వారు మరొకసారి పరిశీలన చేస్తాం. ఈరోజు నేను వారికి కౌశిక్ రెడ్డి గారు యువ శాసన సభ్యుడు అధ్యక్ష, ప్రభుత్వ వినండి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించిన 1, 2, 3, 4 నలుగురు మంత్రులుగా చేసిన వారు పెద్దలు ఉన్నారు అక్కడ. నేను ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్న కార్యక్రమ భాగంలో ఒక సహచర శాసన సభ్యుడిపై ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే అది ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఆర్డీఓ నిర్వహిస్తా ఉన్న సభా కార్యక్రమంలో జరిగిన వైనాన్ని బాధ్యతగా ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ విధులను, ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన విధులను ఆటంకం చేస్తే చూస్తూ ఊరుకోదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్, నోబడీ ఈజ్ అబౌవ్ లా, నోబడీ ఈజ్ అబౌవ్ లా. ఏ సార్ కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం, ఈరోజు కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు మేము అనేక సందర్భాల్లో రాజకీయ కోణంలో కూడా ఆలోచించలేదు. ప్రభుత్వ పరంగా నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురం ఇతర గౌరవ శాసన సభ్యులందరూ ఈరోజు ఇతర గౌరవ శాసన సభ్యుడిపై, జగిత్యాలకు సంబంధించిన శాసనసభ్యుడిపై దాడి చేసి ఫంక్షన్ని అడ్డుకుంటే నడి ఫంక్షన్లో ఎవరిది బాధ్యత అధ్యక్ష? ఆర్డీఓ గారు ఉన్న ఏం జరిగిందో సంఘటనకు సంబంధించిన వివరాలు పెట్టిన పోలీస్ స్టేషన్లో. ఈరోజు నేనేం చెప్తా ఉన్నాం అధ్యక్ష అంటే మేము కొడతాము, తిడతాము, మర్డర్లు చేస్తాము, అరాచకత్వం సృష్టిస్తాం, ఏది పడితే అది చేస్తాము, కేసులు పెట్టొద్దంటే ఊరుకుంటారు. ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? అంటే మీరు కొడతారు, తిడతారు, అన్ని తీరులో అన్ని చర్యలు తీసుకుంటారు, మీరు మాత్రం నోరు మూసుకొని కూర్చోండి. నాకు సంబంధించిన రాజకీయానికి సంబంధించిన మా సోదరుడు కౌశిక్ రెడ్డి బాధపడ్డా నేను కూడా బాధపడతాను అధ్యక్ష. వారి సోదరుడు గురించి మాట్లాడిన అధ్యక్ష, సోదరుడు ఏం చేస్తాడు అధ్యక్ష? సోదరుడిపై గౌరవం ఉంటే సోదరుడు నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో, పబ్లిక్ ప్రోగ్రామ్ లో సోదరుడిపై గౌరవం ఉంటే నేరుగా సహచర శాసనసభ్యుడిపై మీరు ఫిజికల్ గా అప్పీల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మీరు చేసింది కరెక్టే అధ్యక్ష, మీరు చేసింది కరెక్టే అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష? నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరుగుతాయి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళ ఇంటిపై దాడి విషయంలో ఎవరైతే పాల్గొన్నారో వారిపైన నిజంగానే జరిగితే చర్య తీసుకుంటాం అధ్యక్ష. పార్టీ సహచర శాసన సభ్యుడికి సంబంధించి జరిగితే మళ్ళీ అదే విషయం మాట్లాడతాము. మీరు మైక్ ఇచ్చిందని మా ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమంటారు అధ్యక్ష? చెప్పండి, ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అధ్యక్ష? ఇది నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. నాగరాజు గారు స్వతహాగా ఒక ఆఫీసర్గా వారికి ఉన్న అనుభవాన్ని